హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం సిటీలో జీవన వ్యయం పెరిగింది. ఇది ఇతర మెట్రో సిటీస్ తో పోల్చితే తక్కువే. అయినప్పటికీ గతం కంటే ఎక్కువ. ఇంతకీ సిటీలో జీవన వ్యయం పెరగడానికి కారణాలేంటి? ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఉండే వాళ్ల జీవన విధానాలు, జీవన ప్రమాణాలు మారుతున్నాయి. ముఖ్యంగా సిటీల్లో ఉండే జనాల జీవన విధానంలో అనేక మార్పులు వస్తున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నంబియో ఇండియాలోని సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పై అధ్యయనం చేసింది. ఇందులో మెట్రో సిటీల్లోని ప్రజల జీవన విధానం, ఖర్చులపై పలు అంశాలను వెల్లడించింది. దీనికి అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ సిటీని ఉదాహరణగా తీసుకుంది. దాని ఆధారంగా ఇండియాలోని నగరాలను అంచనా వేసింది. న్యూయార్క్ ను ప్రామాణికంగా 100 పాయింట్లు అనుకుంటే వివిధ అంశాల్లో వాటిని కొలుస్తారు. ఇక ఇండియాలో మెట్రో సిటీస్ అయిన ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీలకు సంబంధించి వివరాలను ప్రకటించారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ లో ముంబై 25.8 పాయింట్లుగా ఉంది. అంటే న్యూయార్క్ లో 100 రూపాయలు ఖర్చయితే ముంబైలో 25.8 రూపాయలు ఖర్చవుతుంది. ఇలా ఇండియాలోని సిటీల్లో అయ్యే ఖర్చును వివరించారు. ముంబై మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ, పూణే, బెంగళూరు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 5వ స్థానంలో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ సిటీలో కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ 21.1గా ఉంది. చివరి స్థానంలో కోల్కతా ఉంది. ఇక వీటిని లెక్కించడానికి అనేక విషయాలను పరిశీలనకు తీసుకోగా రెంట్లు, ధరలు, జీవన విధానానికి రోజువారీ వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకున్నారు. అద్దెలను ప్రామాణికంగా తీసుకుని జీవన విధాన వ్యయాన్ని చెప్పారు. చెన్నై, ముంబై సిటీల్లో డబ్బుంటేనే ఉండాల్సిన పరిస్థితి. అక్కడ సాధారణ జనం ఉండాలంటే అనుకూల పరిస్థితులు లేవు. ముఖ్యంగా అద్దె ధరలు ఎక్కువగా ఉండటమే కారణం. అంతేకాదు లగ్జరీ వస్తువుల విషయంలోనూ ఇవే టాప్. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే నివాసానికి అత్యంత అనుకూలమైన సిటీ. కాకపోతే గతంతో పోలిస్తే ప్రస్తుతం జీవన వ్యయం పెరిగింది. హైదరాబాద్ లో రెంట్ చెల్లించకుండా ఉండాలంటే ఒక వ్యక్తికి సాధారణంగా 12,000 నుంచి 50,000 వరకు ఖర్చవుతుంది. అయితే ఇది నివేదికలో చివరిన ఉన్న కోల్కతా కంటే తక్కువ. కాకపోతే లగ్జరీ విషయంలో హైదరాబాద్ లో కాస్ట్ ఎక్కువ. వంటింట్లో వస్తువుల ప్రభావం అధికమే. పాలు, కూరగాయలు, బియ్యం ఇలా అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. కాకపోతే సగటు వ్యక్తికి తనకు వచ్చే జీతం తక్కువ, అయ్యే వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం పర్చేసింగ్ రేషియో పెరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నా మనీ రొటేషన్ అనేది పెరగడం కారణంగా చెబుతున్నారు. మొత్తంగా హైదరాబాద్లోనూ నివసించడానికి కావాల్సిన బడ్జెట్ పెరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఇక రాను రాను బడ్జెట్ పెరిగే అవకాశం ఉందనేది అర్థం చేసుకోవాలి.